మా అందరినీ చూసి ఎమోషనల్ అయిన మా నాన్నని నేను మా అన్న కలిసి ఎలాగోలాగా నవ్విపించేసినాం. మా ఊరు దారులే చక్కగా తెలియని నాకు ఏదో ఎయిర్పోర్ట్ మొత్తం తెలిసినట్టు మా నాన్న ఎయిర్పోర్ట్ మొత్తం తిప్పేస్తున్నాను. మా నాన్నకు తెలిసిన దాంట్లో నాకు 1% కూడా తెలియదు. నాకు తెలియదనే సంగతి మా నాన్నకు కూడా తెలుసు. అయినా నేను చూపిస్తున్నాను అన్ని కామ్ గా అయితే చూస్తున్నాడు. ఇంకోవైపు మా అమ్మకి అసలు ఎస్కలేటర్ ఎక్కడికి వస్తలేదు, ఎలా దిగాలో తెలియట్లేదు. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని అడుగులు ఎలా వేయాలో నేర్పించిన మా అమ్మకు ఇప్పుడు నేను మా అమ్మ చెయ్యిని పట్టుకుని ఎస్కలేటర్ ఎలా ఎక్కాలి ఎలా దిగాలో నేర్పిస్తున్నాను. అడుగులు ఒక్కటే కానీ ప్లేస్లే వేరు. ఇప్పుడు నా మరదల విషయానికి వచ్చేసి ఆ ఫ్లైట్ ను చూసినప్పటి నుంచి అక్కడే స్ట్రక్ అయిపోయింది. గాల్లో ఉన్నప్పుడు ఇంత చిన్నగా ఉంటది బావా, ఇప్పుడేంది ఇంత పెద్దగా ఉంది అని ఏదేదో ప్రశ్నలు అడిగి నన్ను సావదొబ్బుతుంది బ్రో. ఇంకా కొద్దిసేపు అక్కడే ఉంటే బర్రెన్ తెచ్చి ఇక్కడ కట్టుకుందామని అన్న ఆమె ఆ ఫ్లైట్ ని తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుందాం బావా అని ఎక్కడ అంటుందో అని. ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి 1000 ఫొటోస్ వరకు దిగేసి బయటికి అయితే వచ్చేసినాం. ఇవాళ వచ్చేటప్పుడు అడుగుతూ అయితే వచ్చిన నాన్న నా కోసం ఏం గిఫ్ట్ తెచ్చినావు అని. అప్పుడు ఈ బాక్స్ నా చేతిలో పెట్టి ఇది నీకోసమే రా అని చెప్పిండు. తర్వాత అయితే చాలానే జరిగింది మామ. తర్వాత ఏం జరిగిందో ఇంకో పాటలో అయితే చెప్తాను. అంతవరకు మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి మామ. దీంట్లో